సమీరా తాళి కట్టబోతున్న దర్శన్ వెంటనే శరణ్య అక్కడికి వచ్చి నా భర్త చేతే మళ్ళీ తాళి కట్టించుకుంటావే, నీకెంత ధైర్యం అని అంటూ సమీరాని లేవే లే అని అంటూ శరణ్య అంటూ ఉంటే ఇక అప్పుడే పక్క నుంచి అనన్య వచ్చి హేయ్ తప్పుకో అని అంటూ శరణ్యని నెట్టేసరికి ఇక అప్పుడే శరణ్య అనన్యని చూసి ఇలా అంటుంది, ఏంటి నువ్వు అక్క నువ్వు ఇక్కడే ఉండి ఇలా చేస్తావా, అంటే నువ్వు కావాలని నా కాపురంలో నిప్పులు పోయాలని చూస్తున్నావా అని అంటూ శరణ్య అంటుంది. అనన్య అంటుంది, నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళవే అని అంటుంది. అలా అంటే ఏంటక్క నువ్వు, అయినా నువ్వు ఇలా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా, దాన్ని కాదు ముందు నిన్ను కొట్టాలి అని శరణ్య అనన్యని కొట్టబోతుంది. ఇక అప్పుడే అనన్య చెయ్యి ఇలా పట్టుకొని ఏంటే విర్రవిగుతున్నావు పోయి ఇక్కడ నుంచి అని అంటే, లేదు నేను మీరు ఇలా చేస్తే నేను ఊరుకోను అని అక్కడి నుంచి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి కత్తి తీసుకొని వస్తుంది. కత్తి తీసుకొని వచ్చి చంపేస్తానే మిమ్మల్ని నేను చంపేస్తాను అని అంటూ శరణ్య ఇలా వచ్చి ఇంకా సమీర గొంతు మీద కత్తి పెట్టి లేవెళ్ళే ఇక్కడ నుంచి చంపేతాను నేను అని చెప్పి బాసికంతి అని అంటూ బాసికం తీసి పడేస్తుంది. ఇక అప్పుడే పైకి లేచి సమీరని నడు ఇక్కడ నుంచి పోవే, నా భర్త చేత ఎలా తాళి కట్టించుకుంటావే నువ్వు అని అంటూ గొడవ చేస్తుంది. ఇక అప్పుడే అనన్య కూడా వదిలే శరణ్య వదిలే అని ఎంత చెప్పినా వినకుండా శరణ్య మాత్రం చంపేస్తానని బెదిరించేస్తుంది. అప్పుడే దర్శన్ శరణ్యని లాగి ఒకటి కొడతాడు. కొట్టేసరికి శరణ్య ఏడుస్తూ ఏంటండి మీరు కూడా ఇలా చేస్తున్నారేంటండి అని అంటూ శరణ్య అడిగితే, నువ్వు నోరు మూసుకొని పో ఇక్కడ నుంచి, నేను సమీరా మెడలో తాళి కడతాను అని అంటూ దర్శన్ అంటే, భార్య ఉండగా ఇలా చేయటం తప్పండి, మీరు ఇలా చేయకూడదండి అని అంటే, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దని చెప్పానా, పో అని చెప్పానా, వెళ్ళు అని అంటూ దర్శన్ అంటాడు. నువ్వు ఏం చేసినా నేను మాత్రం సమీరానే పెళ్లి చేసుకుంటాను అని దర్శన్ అనగానే శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడే అనన్య అంటుంది, ఏయ్ ఎవర్రా ఎక్కడున్నారా మీరంతా అని రౌడీలను పిలిస్తే అప్పుడే ఆ రౌడీలు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళని ఇలా పిలుస్తుంది అనన్య, వచ్చి దీన్ని తీసుకువెళ్ళండి అని అనేసరికి రౌడీలు వచ్చి శరణ్యని లాక్కెళ్ళి ఒక గదిలో వేసేస్తారు. మళ్ళీ దర్శన్ సమీరా ఇద్దరు కూర్చుంటారు. ఇక శరణ్య ఏడుస్తూ గదిలో దేవుడి ఫోటో ఉంటే దండం పెట్టుకుంటూ ఇలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి దేవుడా ఇది, ఈ పంచభూతాలు ఆ విశ్వం మొత్తం అన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు ఇంత జరుగుతుంది, ఒక నిజాయితీ పరురాలైన ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా, అసలు ఇదేనా అని అంటూ శరణ్య ఏడుస్తూ దండం పెట్టుకుంటుంది. ఏదో ఒకటి చేయండి, లేదంటే నా భర్త నాకు కాకుండా పోతాడు, మీరు చూస్తూ ఊరుకోరని నాకు తెలుసు అని దేవుళ్ళతో ఇలా మాట్లాడుతూ శరణ్య ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద భైరవికి పడుకుంటుంది కదా, ఇంకా ఒక ఫోటో కింద పడుతుంది. ఆ సౌండ్కి ఆనంద లేచి కూర్చుంటుంది. ఇదేంటి నేను ఇలా పడుకుండిపోయాను అని ఆనంద అనుకుంటుంది. ఫోన్ తీసుకొని చూస్తుంది. చూస్తే శరణ్య చాలాసార్లు ఫోన్ చేసి ఉంటుంది. అది చూసి అయ్యో శరణ్య ఇన్నిసార్లు ఫోన్ చేసిందే అని ఫోన్ చేస్తే మళ్ళీ తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని ఆనంద అనుకుంటూ వెంటనే మెసేజ్ చూసుకుంటుంది. మెసేజ్లో శరణ్య మెసేజ్ పెడుతుంది, అత్తయ్య గారు ఇక్కడ దర్శన్ మీ అబ్బాయి సమీర్ అని పెళ్లి చేసుకోబోతున్నాడు గుడిలో, మీరు వచ్చేసేయండి అని అంటూ మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ చూడగానే ఆనంద ఒక్కసారిగా టెన్షన్ పడుతూ దర్శన్ అని అంటూ కోపంగా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆనంద. ఇక శరణ్య ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఉంటే అనన్య వచ్చి నవ్వుతూ ఇలా చూస్తూ, ఏయ్ ఏంటి ఆ దేవుడికి దండం పెట్టుకుంటే ఏం వస్తుంది చెప్పు, ఏమీ రాదు, నువ్వెంత మొక్కినా దేవుడు నిన్ను కనికరించడు, నీ బతుకు ఇంతేలే అని అంటూ అనన్య శరణ్యని అంటుంది. ఇక శరణ్య ఏడుస్తూ అలా చూస్తూ ఇలా అంటుంది, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా ఏమీ ఉండదు, ఆ దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఏదో రకంగా హెల్ప్ చేస్తాడు నాకు అని ఏంటో శరణ్య అనేసరికి అనన్య కోపంగా చూస్తూ, చూడు నువ్వు ఎన్ని అనుకున్నా ఏం చేయాలి అనుకున్నా ఇక ఏం చేయలేవు, దర్శన్ అనన్యని పెళ్లి చేసుకోబోతున్నాడు అని సమీరని పెళ్లి చేసుకోబోతున్నాడని అనన్య అంటుంది. నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎగతాళి చేసి. శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఆనంద అప్పుడే గుడి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. దర్శన్ పోతూ ఉంటే ఇంకా మంత్రాలు పంతులు గారు చదువుతూ ఉంటే, అబ్బా ఎంతసేపు పంతులు గారు మంత్రాలు చదవటం, తొందరగా పెళ్లి జరిపించేయండి అంటే, అమ్మ పద్ధతి ప్రకారంగా జరగాలి, లేదంటే ఇలాంటి అపశకునాలే వస్తాయి అని అంటూ, ఇంకా కొంచెం ఆగండి అని అంటూ కాసేపటికి జీలకర్ర బెల్లం పెట్టుకోండి అంటే, జీలకర్ర బెల్లం ఏమీ లేదు డైరెక్ట్గా తాళి కట్టేయించేయండి అని అంటే, సరే మీ ఇష్టం తాళి కట్టు బాబు అని అంటూ ఉండగానే ఆనంద వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటుంది. దర్శన్ నవ్వుతూ సమీరా మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఆనంద ఒక్కసారిగా చాలా కోపంగా చూసి ఇంకా ఉన్నది ఫాస్ట్గా వస్తూ ఉంటుంది.
దర్శన్ సమీర మీద తీసుకొచ్చేసి ఇలా తాలిని తీసి అప్పుడే దర్శన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. సమీర చూసి భయపడుతూ లేచి నించుంటుంది. అనన్య పక్కకి పరిగెడుతుంది. అప్పుడే ఆనంద ఇలా అంటుంది, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఇంతకుముందు అంత కొట్టించిన నీకు బుద్ధి రాలేదా? ఈరోజు మాత్రం నా చేతుల్లో నువ్వు వచ్చేస్తావు. ఈరోజు నా కోడలికి జరుగుతున్న అన్యాయం చూసి నేను తట్టుకోలేను, అంతే నిన్ను చంపేస్తాను అని అంటూ ఆనంద ఇంకా ఒక్కసారిగా తనని ఇలా త్రిశూలం తీసుకుని పై ఇంకా సమీర పరిగెడుతుంది. సమీర వెంట పడుతుంది. ఆనంద దర్శన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఆ మొత్తని అంటూ అయినా సమీర వెంట పడితే గుడి మెట్ల మీద నుంచి కింద దాకా దొర్లుకుంటూ సమీర కింద పడిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత ఒక గోడ దగ్గర కూర్చొని ఏడుస్తూ, వద్దండి నన్ను వదిలేయండి అంటే, ఎలా వదిలేయాలి నిన్ను? ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో వేసి భర్త పూజ చేశాను, అయినా నీకు సరిపోలేదా? ఇంకా మళ్ళీ నా కొడుకు వెంట పడ్డావు. వాడి జీవితాన్ని నాశనం చేయడానికే తలగలవా నువ్వు? వాడి భవిష్యత్తు నాశిస్తున్నావు. వాడు ఏకంగా దుర్మార్గుడు అయ్యేలా చేశావు. అక్కడ భార్యని వదిలేసి నీ వెంట పడేలా నీ వెంట తిప్పుకుంటున్నావు అని అంటూ నేను ఆనంద త్రిశూలం తీసుకొని ఇలా చంపేస్తానని సమీరని పొడవపోతూ ఉంటుంది. అప్పుడే సమీర దండం పెడుతూ, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి, ఇక మీ జోలికి రాను అని అంటూ ఉంటే, ఇన్నిసార్లు చెప్పాలే నీకు, మళ్ళీ చేస్తున్నా రాను, నేను నమ్ముతానా? నా కోడలి జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన నిన్ను వదిలిపెట్టను అని ఆనంద ఒక్కసారిగా ఇలా త్రిశూలాన్ని తనకి ఇలా గుచ్చపోతూ ఉంటుంది. ఈరోజు నిన్ను చంపకుండా వదలనే, చంపుతా అని గట్టిగా అరుస్తుంది ఆనంద. అది చూసి భయపడి సమీర భయంగా చూస్తూ ఉంటుంది. అది టెన్షన్ పడుతూ దర్శన్ వెనక నుంచి ఉంటాడు. అనన్య చాటుగా దక్కుని చూస్తూ ఉంటుంది. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.